కలుడికి నిలువెల్లా విషమే అన్నారు. పాము కంటే తేలు కంటే భయంకరుడు వీడు. వాటిని చూడగానే అమ్మో ఇది పాము, ఇది తేలు అని గుర్తిస్తాం, జాగ్రత్త పడతాం. వీడల్లా కాదే, వీడెట్లా తెలుస్తాడు? అందరిలాగే తాను ఉంటాడు. వీడికి ఏమైనా గుర్తులుంటాయా, పోలికలుంటాయా? ఎలా కనిపెట్టడం? జీవితంలో అనుభవం వల్ల వీడిని తెలుసుకోవాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అంతకు ముందే వీడి వల్ల దెబ్బతిన్న వాళ్ళు హెచ్చరిస్తే తెలుసుకోవాలి. అలా హెచ్చరిక విన్నా ఒకప్పుడు దాన్ని పట్టించుకోం. అలా పట్టించుకోకపోవడానికి ఏవో కారణాలు ఉంటాయి. అలాంటి కల ప్రవృత్తిని సూచించి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త సుమండి అని. కులజోయం గుణవానితి విశ్వాసో నక్షమ కల ప్రకృతౌ నను మలయ చందనాదపి సముత్థితోగ్నిర్దహత్యేవా. సత్కుటుంబంలో పుట్టాడు, అంచేత గుణవంతుడే అయ్యుంటాడు అని కలుల పట్ల నమ్మకంతో ఉండకూడదు. మలయ చందనంలో పుట్టిన అగ్ని అన్నాక దహించడమే దాని స్వభావం. చెప్పంగా వీరు కలులు అని మొగాన ఎవరికీ వ్రాసి ఉండదు, వారికంటూ ఏవీ గుర్తులు ఉండవు అని. ఒకడు తటస్థపడ్డాడు. విచారిస్తే ఫలానా వారింట పుట్టాడని తెలిసింది. ఆ ఫలానా వారు మనం విన్నవారే, ఎరుగున్నవారే, మంచివారని పేరున్నవారే. ఓహో, ఈ కుటుంబానికి చెందినవాడా ఈయన గారు అని ఒక లంక ఏర్పడింది. ఆ కుటుంబంలోని వారిని మంచివారుగా విన్నాంగా, వీడు ఆ కుదుటివాడుగా గుణవంతుడుగా మన ఎదలో కుదురుకుంటాడు. అంత మంచి కుటుంబంలోంచి వచ్చినవాడు, మంచి గుణాలు కలవాడు మన ఊహలో అనుకున్నాక వాణ్ణి గురించి దుశ్చింత లేచి మాత్రమూ కలగదు. మంచి విశ్వాసంతో ఉంటాం. అది కాస్త మనకు కలిగేదాకా వాడు నిరీక్షిస్తాడు. అట్లా కలిగినట్టు తోచగానే వాడి నైజం బయటపడతాడు, చెయ్యాలనుకున్నది చేస్తాడు. దెబ్బ తగిలేక తెలివి వస్తుంది మనకు అన్నా అనుకుంటాం, లాభమేమిటే? అంచేత మనిషి మంచి కుటుంబంలోంచి వచ్చినంత మాత్రం చేత తాను మంచివాడు కావాలని లేదు. కావచ్చు, కాకపోవచ్చు. కాడేమో అనుకోనక్కర్లేదు, అవునేమో అని అనుకోవద్దు. కుటుంబాన్ని పక్కన పెట్టు, పరిశీలించు. గుణాలు కనపడ్డాయి, వర్తనం బాగుంది, దురాలోచనలు లేవు, మాలిన్యం లేదు, మనసు తేటైనదిగా తెల్లమైంది. అప్పుడు కుటుంబాన్ని గుర్తు చేసుకో. అభిజాత్యపు మర్యాద నిలబెట్టేవురా అనుకో, దరిచేర్చుకో. కలుడని తేలింది, కుటుంబం గుర్తు వచ్చింది. ఓరి దుర్మార్గుడా, కడుపున చెడబుట్టేవు కదరా, నయం, ఇంకా నిన్ను నమ్ముకొని నట్టేట మునిగేను కాను అనుకో. మంచి చోట పుట్టినంత మాత్రం చేత సహజ ప్రకృతులు మారవు. అగ్ని ఉంది, కాల్చడం దాని స్వభావం. మలయ పర్వతం మీద చందన వృక్షాల్లో పుట్టింది అగ్ని, అడవినంతా కాల్చి మసి చేస్తుంది. చందన వృక్షంలో పుట్టిన అగ్ని స్వభావం కాల్చడం కనుక దానిలో మార్పేం ఉండదు. చోటంటే మారింది కానీ స్వభావం ఎక్కడ మారుతుంది?